ఎన్నికల యుద్ధంలో గెలిచేందుకు నాయకులు హామీలు, వాగ్దానాలు, విధానాలు, మేనిఫెస్టోలు, సిద్ధాంతాలు అని అనేక ఆయుధాలు తీసుకుని పోరాటానికి సిద్ధమవుతారు. కొంతమంది నాయకులు ఇవి సరిపోవు లేదా మనం చెప్తే నమ్మే నాథుడే లేడు అని మందలుగా గుంపు కట్టి దానికి పొత్తు అనే పేరు పెట్టి వారి మాటలన్నీ ఒక చిట్టీలో రాసిపెట్టి ప్రజలకిచ్చి వారితో పనైపోగానే ఉప్పు నీరు దాహం తీరుస్తుందా, ఉట్టిమీదున కూడు చూస్తే కడుపు నింపుతుందా అనే విధంగా వారి మాటలు ఆచరణకి దూరంగా అసత్యాలకు దగ్గరగా ఉంటాయి. ప్రతి రాత్రి నింగిని నిషిదితో నింపే చీకటి ఉంటే దాన్ని చీలుస్తూ భూమికి వెలుగునిచ్చే సూర్యుడిలా ఒకరు 2009లో గుంపులు గట్టిన మహామహులు, మేధావులు, మహాయోధులు దానికి మహాకూటమి అని పేరు పెట్టి ప్రజల మనిషి, ప్రజలందరి మనిషి అయిన ఒక్కరి మీదకు వస్తే మామూలు మనుషుల సహాయంతో వారిని మట్టి కరిపించి మహానేత అయ్యారు. ఈ గుంపుల గుంట నక్కల్ని ఆయన తరిమితే ఈసారి 2014లో ఇవే నక్కలు కొత్త రూపాలతో ఆయన కొడుకు మీదకు వచ్చాయి. ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నాడు. యువకుడు ఉత్సాహవంతుడు, మీ ఆదరణ కోరుతున్నారు, ఆశీర్వదించండి. యువకుడు ఉత్సాహవంతుడు అని తన తండ్రి పరిచయం చేసిన మనుషులు తప్ప వ్యవస్థలు, పైరవీలు, వ్యక్తి పూజలు, అతి వినయాలు తెలియని వ్యక్తి కదా. వారి అనుభవం, అబద్ధం ముందు ఈ యువకుడి పోరాటం కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో వెనకబడింది. ఓటమిని ఒప్పుకుంటే సామాన్యుడవుతాడు, ఓటమినే ఓడించాలి అనే ప్రయాణం మొదలు పెడితే అసాధ్యుడవుతాడు. తండ్రి పరిచయం చేసిన జనం, తాను నమ్మిన దైవం తప్ప ఎవరి తోడు లేకుండా గెలిచి ఎందరికో తాను తోడుగా నిలిచాడు. సాయం అడిగిన వారికి, అడగని వారికి సంక్షేమం ఇచ్చాడు. రెప్పలేసే కళ్ళకి మాయాజాలం కాకుండా రేపటి తరం కోసం దూరాలోచనతో అభివృద్ధి చేస్తున్నాడు. పేదోడి మొహంలో చిరునవ్వు ఎంతమంది పెత్తందారుల కడుపు మండేలా చేసిందో. గుంట నక్కలు మళ్ళీ గుంపులు కట్టాయి. ఒక్కసారి ఓటమి అనుభవం, గెలిచాక చేసిన సంక్షేమంతో పొత్తులతో పోరాడే అర్జునుడు తానే, పార్టీని ప్రజల్ని నడిపే సారథి తానే, ఒక్కడే ఇద్దరిగా తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల్లోకి వస్తున్నాడు. ప్రజలకి సేవ చేసేందుకు ఆయన సిద్ధం, ఆయనకు తోడుగా నిలవడానికి మనం సిద్ధం. అందుకే మనం అంటున్నాం, మేమంతా సిద్ధం.